అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్‌కు స్వాగతం అండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో ఒక అత్త ఉండేది. ఆమె పేరు రత్తమ్మ. ఆమె చాలా గయ్యాలి. అయితే ఆమెకు ముగ్గురు కోడళ్ళు ఉండేవారు. చిన్న కోడలంటే చాలా చిన్న చూపు, చులకన. ఆమెకు బండెడు చాకిరీ చేపించి వీళ్ళు చక్కగా ఉండేవారు. ఎందుకంటే చిన్న కోడలు చాలా బీదది. కుటుంబంలో కష్టాల వలన ఎటువంటి కట్నం గానీ, కానుకలు గానీ, సారె గానీ తీసుకురాలేదు. అందుకే ఆమెకు బోలెడు చాకిరీ అప్పజెప్పి వీళ్ళందరూ చక్కగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంటే లక్ష్మికు చాలా నీరసం అనిపిస్తోంది. చిన్న కోడలి పేరు లక్ష్మి అండి. ఆమె బాధపడుతూ రోజు సాయంత్రం పూట పనులన్నీ చేసి దుర్గమ్మ గుడికెళ్ళి దుర్గమ్మ దగ్గర ఏడ్చుకుంటూ కూర్చొని తన బాధలన్నీ చెప్పుకునేది. ఎందుకంటే చెప్పుకోవడానికి తనకు తల్లి కూడా లేదు. అన్న ఉన్నాడంటే అన్న కూడా తనకు సరిగ్గా చూడడు. ఎటువంటి సంవత్సరానికి ఒక చీర కూడా పెట్టడన్నమాట. అందు గురించే మరీ అత్తవారింట్లో లోకు అన్నమాట. అయితే దుర్గమ్మకు చాలా జాలి కలిగింది. ప్రత్యక్షమయ్యి, లక్ష్మి, నువ్వింక బాధపడొద్దమ్మా, నీకు ఒక మంత్రం చెబుతాను విను. ఈ మంత్రాన్ని నువ్వు ఏ పని చేస్తున్నప్పుడైనా ముందు చదివావంటే ఆ పని అంతా చిటికలో అయిపోతుంది. నీకు ఎటువంటి కష్టము ఉండదు. అన్ని పనులు కూడాను చక్కగా అయిపోతాయి అని చెప్పి దీవించి పంపించింది. లక్ష్మి ఆ మంత్రాన్ని చక్కగా చదువుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. లక్ష్మికి ఇప్పుడు కష్టం అనిపించట్లేదు. ఎందుకంటే మంత్ర ప్రభావం వల్ల పనులన్నీ చక్కగా పూర్తయిపోతున్నాయి. ఏం జరుగుతుంది? ఇది ఎప్పుడులా మునుపుట్లా నీరసంగా ఉండటం లేదు, ఆరోగ్యంగా ఉంది అని చెప్పి రత్తమ్మకు డౌట్ వచ్చిందన్నమాట. అయితే ఆమె ఏం చేసింది, ఈమె ఏమి చేస్తుంది, రోజు ఎక్కడికి వెళ్తుందో కనుక్కోండి అని చెప్పి పెద్ద కోడలికి నియమిస్తుంది. పెద్ద కోడలు దుర్గమ్మ గుడికి వెళ్ళటం, దుర్గమ్మతో మాట్లాడడం ఇవన్నీ చూసి అత్తకు వచ్చి చెప్పింది. విషయం తెలుసుకున్న రత్తమ్మ దుర్గమ్మ అనుగ్రహం ఉండటం వల్లే కోడలు ఇన్ని పనులు చేసుకుంటుందని భయపడక ఇంకా తనని బాధ పెట్టాలని చెప్పి, తనకు ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పి తన కళ్ళు పోయే విధంగా ఒక పసరును కంట్లో వేసేస్తుంది. అయితే దుర్గమ్మ ప్రభావం వల్ల అయితే తన కళ్ళకు ఏమీ కాలేదు. దుర్గమ్మకు మరీ మితిమీరిన కోపం వచ్చింది. ఇద్దరు కోడళ్లకు అలాగే రత్తమ్మకు కళ్ళు పోతాయన్నమాట. ఆ కళ్ళు పోవటం వల్ల ఇంకా లక్ష్మి కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు, కాళ్ళు పట్టుకుంటారు. నీవు దుర్గమ్మకు చెప్పినట్టుగా అయితే మాకు కళ్ళు వస్తాయి, ఇంక నీ జోలికి రాము, నిన్ను చక్కగా చూసుకుంటాను అని చెప్పి ఆ రత్తమ్మ చెప్పడంతో లక్ష్మి చాలా మంచిది కావడంతో దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళను క్షమించమని కోరుకుంటుంది. వెంటనే వాళ్ళకు కళ్ళు వస్తాయి. దుర్గమ్మ అప్పుడు చెబుతుందన్నమాట, ఇంకా ఎప్పుడు కూడాను నీ కోడల్ని చక్కగా చూసుకో, ఎటువంటి బాధలు పెట్టావంటే ఇంకా నీకు కళ్ళు జీవితాంతం పోతాయని చెప్పి మందలించి పంపిస్తుంది దుర్గమ్మ అన్నమాట. ఇది కథ అన్నమాట. కాబట్టి ఎవరిని ఎప్పుడు కూడాను బాధ పెట్టి ఉసురు పెట్టకూడదనేది ఇందులో సారాంశం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ షేర్.